అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. ఇయాల రేపట్ల మన ఇంట్లోళ్ళు జర్ర పక్కనే ఉన్న బజార్కి పోయి కూరగాయలు తెమ్మంటేనే ఈడుకున్న మనతో కాదాయే, జర్ర పొద్దున్న లేచి ఉరుకుదామన్నా మనకు శాత కాదాయే. గిసుంటి మనం ఇగో ఈ అవ్వని చూసి నేర్చుకోవాలి. ఈ అవ్వ 90 ఏళ్ళ ఈడుకుంటుందట. ఈ అవ్వ స్పీడ్ చూసి సైంటిస్టులు కూడా ఆశ్చర్యపోతున్నారట. ఈమె పేరు మజేంగా, ఇటలీలో ఉంటుందట. ఈ అవ్వ 90 ఏళ్ళు దాటినా కూడా 200 మీటర్ల రన్నింగ్ రేసులో సూపర్ ఉమెన్ లెక్క ఊరికి ప్రపంచ రికార్డులకు ఎక్కింది. మళ్ళీ ఏందనుకుంటున్నారు, ఒక్క నిమిషంలోనే ఊరికి ఈ ఉరుకుడు పోటీలను ఓడగొట్టేసిందట. ఇది చూసి అక్కడ ఉన్నోళ్ళు అందరూ పరేషాన్ అయినరట. ముందుగల మనం మాట్లాడుకున్నట్టు ఈ రోజుల్లో గట్టిగా 4 అడుగులు వేయమంటేనే మనకు శాత కాదు. అట్లనే ముసలీడికి వచ్చినాక ఇక వేరేటోళ్ళ మీద ఆధారపడాల్సిందే. గసుంటిది గీ అవ్వ 90 ఏళ్ళు దాటినా కూడా గిట్లు ఉరుకుడు చూసి అందరూ ముక్కు నేలేసుకుంటున్నారట. ఇంకో విషయం ఏంటంటే, ఇంత గట్టి ఉరికినా జర్రంతా కూడా ఆయాసం రాకుండా ఫిట్టుగా ఉన్నదట. కానీ అవ్వతోటి పోటీ పడ్డోళ్ళంతా అలసిపోయినరట. మస్తు అల్క ఉరికిన గీ అవ్వని చూసిన సైంటిస్టులు నోరెళ్ళ పెట్టి చూస్తున్నారట. ఇక గీ అవ్వని చూసిన వాళ్ళందరూ గీమె ఈడులో కూడా గింత హుషారుగా ఉండనీకి ఆమె ఏం తింటున్నది, ఏంది కారణం అని ఆలోచనలో పడ్డారట. 200 మీటర్ల ఉరుకుడు పోటీని కూడా 52.47 సెకండ్ల కథం పట్టించి అది వరకున్న 97 రికార్డును బద్దలు కొట్టిందట అవ్వ. మరి 90 ఏళ్ళ వయసులో కూడా ఈ అవ్వ గింత మంచి ఉరుకుతున్నదంటే ఆమెకి గింత తాకత ఏడికెళ్ళి వస్తున్నది అని సైంటిస్టులు టెస్టులు చేస్తే సైంటిస్టులే నమ్మలేని నిజాలు బయటపడ్డాయట. అవేందంటే, ఈమె గుండె అట్లనే ఊపిరితిత్తులు పనిచేసే విధానం 40-50 ఏళ్ళ వయసులతో సమానంగా పనిచేస్తాయట. మళ్ళీ ఈ అవ్వ మస్తు హుషారుగుండి అస్సలు అలసిపోదట. గందుకే గంత అల్క ఉరికిందన్నట్టు. గిసుంటి ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి కాబట్టే ఉరుకుడు పోటీలో రికార్డు కొట్టిందని డాక్టర్లు కూడా చెప్తున్నారు. మజేంగానే గీ అవ్వ కొన్నేళ్లకెళ్ళి మస్తు కష్టపడి పనిచేస్తున్నదట. అదే ఇప్పుడు ఈమెకు వరం లెక్క మారింది. 1933లో పుట్టిన గీ అవ్వ ముందుగల ఒక యూనివర్సిటీలో ఫిట్నెస్ ప్రయాణాన్ని షురూ చేసిందట. 100, 200, 400 ఇట్లా 800 మీటర్ల రేసులో కూడా పోటీ పడ్డదట. ఇక అప్పటికెళ్ళే ఆమె గెలుచుడు షురూ అయిందన్నట్టు. ఒకప్పటి రోజుల్లో రోమ్లో జరిగిన నేషనల్ ఛాంపియన్షిప్లో 4వ స్థానంలో నిలిచింది. కానీ పెళ్లి పిల్లలు బాధ్యతల చటాలకు ఇవన్నిటికీ దూరం అయిందట. 40 ఏళ్ళకు మీదనే దూరం ఉన్నదట. మళ్ళా 1986లో మళ్ళా షురూ చేసిందంటే ఇక అవ్వ మామూలు మనిషి కాదుల్లో. చూసిండ్రు కదా, మనం కూడా మజేంగా అవ్వలెక్క ఉరకలంటే పక్కా ఎక్సర్సైజులు చెయ్యాలి. ఇప్పటి సందర్న జర బతకం ఇడిచిపెట్టి పొద్దుగల లేచి జరంతసేపు నడిచినా మరి అవ్వంత కాకపోయినా ముసలోళ్ళం అయినాక ఎవ్వరి మీద ఆధారపడకుండా మన పని మనం అల్కగా చేసుకోవచ్చు. రేపటి సంతి మెల్లగా షురూ చేద్దాంలే అని అనుకోకుండా ఈ రోజే మొదలు పెట్టుండ్రిగా. మరి ఈ మజేంగా అవ్వ గురించి మీకేమనిపిస్తున్నదో కమెంట్ రూపంలో జర రాయుర్రి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.